ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కారు దిగిన కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, పదిర గ్రామాల వారు ఒకేసారి 300 మంది కేకే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డిపేటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఆదివారం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి తప్పకుండా చేరుస్తామని కార్యకర్తలకు భరోసా కల్పించారు. పార్టీలో కొత్తగా చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందించే ప్రభుత్వమని కొనియాడారు. ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, 6 గ్యారంటీలను అమలు పరిస్తే తమకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాదని బీఆర్ఎస్ పార్టీ వారు భావిస్తున్నారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పరిపాలన న్యాయబద్ధంగా జరుగుతుందని, పైరవీలకు ఎలాంటి తావు ఉండదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ సత్తా చాటుతుందని, ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం కలిగి ఉన్నారని తెలిపారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌడ్, కొమిరిశెట్టి తిరుపతి, లింగం గౌడ్, వంగ గిరిధర్ గౌడ్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి మర్రి శ్రీనివాస్ రెడ్డి, గుర్రపు రాములు, గుడ్ల శ్రీనివాస్, కృష్ణమూర్తి, చెన్ని బాబు, గంట బుచ్చయ్య గౌడ్, ఎండి లాలా, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, చూడిద రాజేందర్, ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ, బాలకిషన్, రాజు నాయక్, ఎంపీటీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఎల్లారెడ్డిపేట మండల చేరికల సమావేశానికి నాయకులందరికీ ప్రత్యేక హోదాలో ఉన్న మరి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్ వాళ్ళకే పేరు వస్తుంటుంది. మనం జనాల గురించి పనిచేయాలి. ఎందుకంటే సుదీర్ఘ పోరాటం చేసినాం 10 సంవత్సరాలు. మనం చాలా కష్టపడ్డాం 10 సంవత్సరాలు. ధర్నాలు చేసినాం, ఎన్నో మంచికి చెడ్డది ఎన్నో బాధలు వచ్చినా కూడా భరించుకుంటూ మనం పార్టీకి సేవ చేసినాం. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అన్నది లేకుండా అందరు కలుపుకొని పోయి ప్రేమ భావంతో మనం ఒక టీం వర్క్ చేస్తే రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా మన పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తాం. మన క్యాండిడేట్కు మనం మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి అన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, గౌసన్న గారికి, మరియు మనది కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీ చరిత్ర 135 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీకి ఎవరు కానీ ఫైర్ వేస్తే వేరే పార్టీలలో ఫైర్ వేస్తే పథకాలు వస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పథకాలు అనేవి ఇంటికి వస్తాయి. అదే చరిత్ర చెప్తుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా అంటే ఇప్పుడు మనకు నా పేరు జితేందర్. అన్నగారు చెప్పినట్టు నేను శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ కావచ్చు, కానీ అది ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తను మాత్రమే. కాబట్టి మనం చాలా మీటింగ్లకు వెళ్తాం. ఆ మీటింగ్లు ఎలాంటివంటే ముఖ్య కార్యకర్తల మన సమావేశం, మనం ముఖ్య నాయకులను ఆహ్వానించుకొని జరుపుకుంటున్నటువంటి సమావేశం. నాయకులు మనల్ని ఆహ్వానించలేదు, ఈరోజు మన నాయకులను మనం ఆహ్వానించాం. కాబట్టి మనం అధైర్యపడకుండా మన బాధలు, మన అభివృద్ధి గురించి, మన సంక్షేమం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తలు కానీ మన అన్నలు అక్క చెల్లెలందరికీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మరియు ఈరోజు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజల్ట్ రాకముందే మేము ఇట్లా రోడ్ నుంచి పోతే వాళ్ళు ఏమనేది అంటే, ఏం సార్ ఇక మీరు ఆగుతూనే లేరు, ఇక మీ ప్రభుత్వం వచ్చిందేమో అని అంటారు. ఎందుకు ఆగుతామే? 10 సంవత్సరాల నుంచి మేము నోరు కాలు కట్టుకొని కూసుకున్నాం, ఇప్పుడెందుకు ఆగుతామే? ఆగం అని జవాబు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఇంతకుముందు మనకు మన మిత్రులు కొందరు ఏమన్నారంటే, మనకు ఎమ్మెల్యే గారు లేరు, స్వల్ప వ్యవధిలో ఇట్లా ఓడిపోయినది. సార్ దయచేసి ఓడిపోయింది అనేటువంటి పదం మాట్లాడకండి. ఎందుకంటే
విషయం కాదు ఒకేసారి. కాబట్టి మనకు ఓడినా గెలిచినా మనకు అండదండగా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు ఒక పదవి మీద ఉంటేనే పనులైతే కాదు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మరి ముఖ్యంగా మన మండలం నుంచి ఒక శాసనసభ్యుడు చొప్పదండికి ఎన్నిక కావడం చాలా గర్వకారణం. మరి అదేవిధంగా మహేంద్రను కూడా ఒక మంచి స్థానంలో చూడాలని కోరుతున్నాం. కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఓట్లు అత్యధికంగా గ్రామాల వారిగా అత్యధికంగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్లు చూసి పార్టీ పటిష్టతకు నడుం బిగించి ముందుకు సాగాలని కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చారు. నిన్న మొన్న కూడా అనేక మంది ఈయన కూడా ఒక అమ్మకు పుట్టిన ఆయన్నే, కానీ లా కొడుక గీ కొడుక అని మాట్లాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈయన నేను అమెరికాలో చదివినా, నేను ఇది చదివిన అధ్యయనం చెప్తాడు. ఈయనకు చదువు చెప్పిన పంతులను కూడా కించపరిచే మాదిరిగా, పెంచిన తల్లిదండ్రులను కూడా కించపరిచే మాదిరిగా భాష మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే మొదటి వ్యక్తి కేసీఆర్ అయితే రెండో వ్యక్తి ఇలా కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. మనం సిగ్గుతో తల వంచుకోవాలి. అటువంటి వ్యక్తిని ఇలా మనం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మనం కూడా ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ అధికారం మనం చెప్పినాం, ఎలక్షన్ల మూలలో చెప్పినాం. అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పిన వేళ 100 రోజులు కాలేదు కదా, 100 గంటలు కాకముందే ఇక శంగడ బింగడ ఎగురుతా ఉన్నారు వీళ్ళు. మీ గ్యారెంటీలన్నీ ఏమైనాయి, మీ గ్యారెంటీలు డిసెంబర్ 9 నాడే ఇస్తామంటారు, ఏమైందని చెప్పి ఇలా ఈ సన్నాసి ఇలా చదువు వస్తుందా రాదా మాకు అర్థం కావట్లేదు. ఇలా 100 రోజుల్లో చేస్తామని చెప్పినాం, చేసి తీరుతామని కూడా ఇవాళ కూడా చెప్తున్నాం. ఇలా అదే మాదిరిగా బడ్జెట్ కూడా రూపకల్పన జరిగింది. అలా మీరెవ్వరు కూడా బాధపడాల్సిన వారితో పాటు వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, అన్నా తమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, వారితో పాటు ఈరోజు మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వస్తున్న పార్టీలుగా ఆహ్వానిస్తూ, పార్టీలో మీరు జాయిన్ అయినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాబోయే కాలంలో మీరందరూ కూడా కలిసికట్టుగా సమైక్యంగా పాత కొత్త అనే తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేసినప్పుడు మీకు సముచిత స్థానాన్ని తప్పకుండా ఇస్తామని హామీ ఇస్తూ, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గెలుపే జయంగా కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, మీరు పార్టీలోకి వచ్చినందుకు మరొక్కసారి ఆహ్వానిస్తూ, మీరే కాకుండా మీతో పాటు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ. పేదవాడికి ఆపన్న హస్తం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ మీరు వచ్చినంత మాత్రాన ఇక ఊళ్ళో ఇంకొకరు రావద్దని కోరుకోకూడదు. కాబట్టి మీతో పాటు రేపు పొద్దున మళ్ళీ ఇంకొందరిని కూడా పార్టీలోకి జాయిన్ చేసే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, చేస్తారని ఆశిస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైతే ఉద్యమ పార్టీ అని చెప్పి అధికారంలోకి వచ్చిందో, ఆ రోజు వారు ఇచ్చిన హామీలను నమ్మి అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. ఆ రోజు హామీలను నమ్మి నిజంగానే కాంగ్రెస్ పార్టీ కొన్ని చేయలేకపోయిందేమో, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారేమో అని చెప్పి ఒక ఆశతోని ఈరోజు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కానీ నమ్మి నాన వస్తే పుచ్చిపుర్రు అయినట్టు మన బతుకులన్నీ కూడా పీనం మీదికి పోయి పొయ్యిలపడ్డ చందంగా మీ అందరు కూడా గమనించండి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను చూసినట్టయితే అసలు ఆ హామీలను చూసిన తర్వాత మన హామీల వరదలో కొట్టుకుపోయి ఓట్లేసినాం. కానీ అవన్నీ కూడా మాయమాటలు, నీటి మూటలని తెలిసిపోయిన తర్వాత నిజాన్ని గ్రహించి మనమందరం కూడా మార్పు కోరుకొని, తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి తల్లి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఆ 10 సంవత్సరాలు పడరాని కష్టాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెవాకులు చెప్పిన ఇవాళ పోలీసుల యొక్క పిడిగుద్దులకు గురైన అనేకమైన కేసులు పెట్టిన ఎటువంటి ఇబ్బందులు పెట్టి కూడా ఎదుర్కొని మొక్కవోని దీక్షతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఇంటింటికి తీసుకెళ్లిన ఘనత వారికే దక్కుతుంది. ఇవాళ మనం ఇక్కడ
నైతికంగా మనం ఇలా ఓడిపోలేదు. ఇలా టెక్నికల్గా ఓడిపోయి ఉండొచ్చు ఇవాళ, కానీ నేను యువరాజును నేను రారాజును అని చెప్పుకున్న ఆ కేటీఆర్ గారి యొక్క మెడలు వంచే మాదిరిగా మీరందరూ కూడా పనిచేసినారు. కాబట్టి ఈరోజు పెద్దలు అన్నట్టు వారి పాతోళ్ళు వేరు కొత్తోళ్ళు వేరు అని కాదు, పాతోళ్ళు కొత్తోళ్ళు అంత సమానమే. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే తప్పనిసరి గుర్తింపు ఉంటుంది. గుర్తింపు కోసం మాత్రం మనం పనిచేయాలి. పనిచేస్తే జనంలోకి వెళ్ళిపోతే జనం మనల్ని గుర్తిస్తారు, అట్లాగే పార్టీ గుర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాజీ ప్రెసిడెంట్ గారు బాలచందర్ రెడ్డి గారు బండలింగం పెళ్లి లోపల ఈరోజు పాత మిత్రులు పార్టీ లోపల చేరిన కొడక వారిని పార్టీలో చెన్నిబాబు రామరెడ్డి వార్డు మెంబర్ శ్రీను ఒకసారి ఇటువంటి ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి నాయకులకు వారికి అందరికి కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ లింగన్న సరే గౌరీ రవీందర్ పాషం సాగర్ బండి రాజయ్య రాజేశం దయచేసి అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేయాలండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మూల సత్తయ్య చేయనటువంటి కార్యకర్తలు అందరూ కూడా రాజాల గొల్లపల్లి బండి విజయ రాచర్ల గొల్లపల్లి బండి విజయ పాటి పూదవ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. బండి అమృత రాచర్ల గొల్లపల్లి బండి అమృత బండి సత్తవ్వ బండి ఎల్లవ్వ రాచర్ల గొల్లపల్లి బండి ఎల్లవ్వ క్యారం రేణుక క్యారం లక్ష్మి పాషం లక్ష్మి గొల్లపల్లి పాషం లక్ష్మికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. చౌకి రూప వారికి స్వాగతం సుస్వాగతం. వాసిరెడ్డి మానస వారి స్వాగతం. తిమ్మాపూర్ గ్రామం నుంచి దింగి ఎల్లం దేవయ్య ధర్మయ్య అంతర్పిల బాబు ఆకారం దేవయ్య అయిపోయింది. ఇదే చైర్మన్ లింగా ఇంట్రాపేను అక్కడ గ్రూప్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.